కాలింగ్ బెల్ మోగింది. అతడు అలాగే కూర్చున్నాడు పూజ గదిలో. ఆమె వెళ్ళి తలుపు తీసింది. ఓ అక్షయ్, నువ్వా? రా అంటూ లోపలికి రానిచ్చింది. అతడు శ్రీప్రియకి మేనబావ వరసవుతాడు. ఒకసారి విజయవాడలో పుష్కరాలకని వెళుతుంటే బస్సు యాక్సిడెంట్లో తమ తల్లిదండ్రులు, మేనత్తలు కూడా ఉన్నారు. వారు అక్కడికక్కడే మరణించారు. మిగిలింది తామిద్దరే. అక్షయ్, ప్రియ నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ, పెళ్లి చేసుకుంటాను అంటూ ప్రియ వెంట పడుతున్నాడు. ఏ సంగతి అప్పుడు చెబుతా, ఇప్పుడు చెబుతానంటూ వాయిదా వేస్తూ వస్తోంది. కారణం, ఆమె మనసు ఎప్పుడో ఒకరికి అంకితమైపోయింది కాబట్టి. ఇప్పుడు కూడా ఆ విషయం తాలూకా మాట్లాడ్డానికే వచ్చుంటాడు. ఏంటి, చాలా హుషారుగా కనిపిస్తున్నావు ఈరోజు? ఆమెలో వచ్చిన మార్పుని గమనించి అడిగాడతను. ఆమె చిన్నగా నవ్వి, ఇక మీదట కూడా ఇలాగే ఉంటాను తాపీగా సమాధానమిచ్చింది ప్రియ. అతడు ఒకసారి ఆమెను అదో రకంగా చూస్తూ, ఇంతకీ నేనడిగిన విషయం ఏమైంది? ఈరోజు అటో ఇటో తేల్చేస్తానన్నావుగా అడిగాడు అక్షయ్. అవును, తేల్చేస్తాను అంటూ ఒక నిమిషం తర్వాత గొంతు సవరించుకుని చెప్పసాగింది. అక్షయ్, ముందుగా నీ మనసు బాధ పెడితే ఐఆమ్ సారీ. నేను ఇదివరకే ఒకరిని ప్రేమించాను. ఎన్నాళ్ళు మా మధ్య దూరం పెరిగింది. కానీ అనుకోకుండా మేమిద్దరం ఒకటయ్యాం. ఆ కాలమే మా ఇద్దరినీ కలిపింది. అదే చిరునవ్వుతో చెప్పింది. ఆమె చెప్పింది విన్న వెంటనే అక్షయ్ వదనంలో రంగులు మారాయి. ఇంతకీ ఆ అంత అదృష్టవంతుడెవరో తెలుసుకోవచ్చా? జలసి లోపలున్న దాన్ని కప్పిపుచ్చడానికి నవ్వుతూ అన్నాడు. ఓఎస్, ఇక్కడే ఉన్నాడు. ఆమె అంటుండగానే క్షేత్రజ్ఞ బయటకొచ్చాడు. అంతే, ఒక మెరుపు దాడి, ఒక ప్రళయం, ఒక బీభత్సం, అన్నీ మిళితమైన భావంతో క్షేత్రజ్ఞ ముఖం మారిపోయింది. క్షేత్రజ్ఞని చూడగానే అక్షయ్లో సన్నటి వణుకు, భయం చోటు చేసుకున్నాయి. అప్రయత్నంగా ముచ్చెమట్లను తన కర్చీఫ్తో అద్దుకున్నాడు. వాళ్ళిద్దరినీ చూసి ముందుగా తేరుకుంది శ్రీప్రియ. అదేంటి, ఇద్దరూ అలా మొహాలు తేలేశారు? మీకింతకు ముందే పరిచయం ఉందా? అమాయకంగా ఇద్దరినీ అడిగింది ప్రియ. పెద్దగా పరిచయం లేకపోయినా చూశాను ఇంతకుముందు, కర్కశంగా అన్నాడు క్షేత్రజ్ఞ. అక్షయ్, నేను చెప్పలేదు, ఈయనే క్షేత్రజ్ఞ పరిచయం చేసింది. హలో తొట్రుపోటుతో విష్ చేశాడు అక్షయ్. ఏదో తప్పు చేసిన భావం అతడి అణువణువులో స్పష్టంగా తెలుస్తోంది క్షేత్రజ్ఞకి. ఇంకా అక్కడ వాళ్ళ మధ్య నిలవలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షయ్. అతడు వెళ్ళిన వైపే చూస్తూ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఆ రోజు తన ఇంట్లో భార్యతో రొమాన్స్ చేస్తున్నప్పుడు అక్షయ్ తన కంట్లో పడ్డం, తనని అతడు గమనించి కూడా చలించకపోవడం అన్నీ తన కళ్ళకి కట్టినట్టుగా కనిపించసాగాయి. ఏ క్షేత్ర, ఏమైంది? అతడి భుజాన్ని కుదుపుతూ అంది ప్రియ. అబ్బే, ఏం లేదు అంటూ నెసిగాడు. సరేగాని అక్షయ్ నీకెలా తెలుసు? జరిగిందంతా చెప్పిందామె. మరి నీకెలా తెలుసు? ఎదురు ప్రశ్న వేసిందామె. ఏం చెప్పాలో క్షణంసేపు అర్థం కాలేదతనికి. తేరుకొని బిజినెస్ పని మీద ఒకసారి మా ఆఫీస్కి వచ్చాడు. క్యాజువల్గా చెప్పాడు. మనసు మహోన్నత శిఖరాన్ని అధిరోహించి అంతలోనే పొట్టు తప్పి దిగాంతాల లోయలో పడిపోయి అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తెలుస్తుంది ఒంటరితనం అంటే ఏంటో. దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో అనుభవిస్తోంటే అవగతమవుతోంది. ప్రస్తుతం నిషాదీప్తి పరిస్థితి అలాగే ఉంది. భర్త ఇంటి నుండి వెళ్ళి దాదాపుగా నెల రోజులు దాటింది. ఆ రోజు బీచ్లో విలాస్ చేసిన అవమానం అన్నీ కలిసి ఒంటరితనం తన మదిని పెనుభూతంలా వెంటాడుతోంది. అప్పుడు గుర్తొచ్చాడు భర్త. తనకి ఏమాత్రం ఒంట్లో బాలేకున్నా అతనే విలవిల్లాడిపోయేవాడు. అతనితో తను ముభావంగా ఉన్నప్పటికీ అదేమీ పట్టించుకోకుండా సర్దుకుపోయేవాడు. ఎప్పుడైనా తల బిరుసుతో వంట చేయకపోతే అతనే చేసి మరీ తినిపించేవాడు. ఇవన్నీ కాదు, అన్నింటినీ మించి అతడి ప్రేమ, ఆదరణ అన్నీ గుర్తుకొచ్చాయి. కానీ ఏం లాభం? ఏదో ఆలోచిస్తున్న నిషాకి ఆలోచనలకి తెరవేస్తున్నట్లుగా తలుపుని ఎవరో తొడుతున్నట్లు అనిపించింది. అతడు తప్పకుండా భర్తే అయి ఉంటాడు. సంతోషంతో ఒక్క ఉదుటున వెళ్ళి తలుపు తీసింది. అతన్ని చూడగానే ఆశ్చర్యంతో ఆమె కొయ్యబారిపోయింది. హలో జేమ్స్ బాండ్, ఏంటి నన్ను లోపలికి రానివా అంటూ చొరవగా ఆమెని పక్కకి తొలగిస్తూ లోపలికొచ్చాడు విలాస్. ఎందుకొచ్చావు? కటువుగా ప్రశ్నించింది నిషా. రాకుండా ఎలా ఉండగలను? విలాసంగా నవ్వుతూ అన్నాడతను.
అబ్బా, నీ అడ్రస్ ఎంత కష్టపడి తెలుసుకున్నాను అడగవేం అన్నాడతను. నాకనవసరం, రోషంగా అందామె. ఓ, ఇంకా కోపం పోలేదడియారు. ఏం చేయను, ఆ రోజు నా పక్కన నా భార్య, ఆమె ముందు నువ్వలా అన్నీ చెబుతుంటే అబద్ధం చెప్పకుంటే నా భార్య సత్యభామ లెవెల్లో కోపంతో చిందులు తొక్కేది. సంజేష్ ఇచ్చాడతను. నీ భార్యకి కోపం వస్తే మధ్యలో నాకేంటి? ఉక్రోషంగా అంది. ఎంత మాట! ఆమెకి కోపం వస్తే నా పని కాస్త హరి. ఎందుకంటే ఎంతైనా ఆమె నా అర్ధాంగి కదా. ఆమె బాధపడితే నేను చూడలేను. అందుకే ఇలాంటి వ్యవహారాలు చాటుమాటుగా గుట్టు చప్పుడు కాకుండా జరగాలి. పోనీలే, ఆ సోదంతా ఇప్పుడెందుకు గాని ఇప్పటి విషయం గురించి మాట్లాడుకుందాం అంటూ ఆమెని దగ్గరకు లాక్కోబోయాడు. కాని ఆమె అతడి చేతికి అందలేదు. అంటే పెళ్ళంకొక నీతి, నాకొక నీతి. ఏం, నీ కోరికను తీర్చే అందమైన ఆడదానికన్నా భార్య ముఖ్యమా? తీవ్ర స్వరంతో అడిగింది నిషా. అంతే కదా మరి. ఇంట్లో భోజనానికి హోటల్ భోజనానికి ఉన్నంత తేడా. ఇంట్లో అయితే శుభ్రంగా ప్రతిరోజు ఒక్కరే చేసి పెడతారు. అదే హోటల్లో ఎవరు చేస్తారో ఎలా చేస్తారో కూడా తెలీదు. అయినా హోటల్ భోజనం కాస్త టేస్టీగా ఉన్నా ఇంటి భోజనానికి సరికాదు కదా. తన ఒపీనియన్ చెప్పాడు. అంటే నీ ఉద్దేశంలో నేను ఇంకా ఏదో చెప్పబోయి మాటలు రాక అలాగే ఆగిపోయింది. అబ్బా, ఇంకా అన్ని మాటలు నాతో ఎందుకు చెప్పిస్తున్నావు డియర్? ఆ, బైది బై, ఆయనేడి? కొంపదీసి మళ్ళీ క్యాంపుకి పంపించావా ఏంటి? పోనీలే, మనకి అవకాశం ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్. ఒకలాంటి హేళన ధ్వనించింది విలాస్ గొంతులో. ఆమెలో సహనం పూర్తిగా నశించింది. భర్త గురించి హేళనగా మాట్లాడితే ఏ ఆడది సహించలేదు, సహించి భరించలేదు. రాస్కెల్, గెటౌట్! ఉన్మాదిలా గట్టిగా అరిచింది. విలాస్ ఆమెని చూసి అవాక్కయ్యాడు. కోపంలో ఆమె కళ్ళు చింతనిప్పుల్లా మారాయి. ఆవేశంతో వణికిపోతూ అంది. భార్యపై ఒక పక్క ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నట్టు నటిస్తూ మరో పక్క వేరే ఆడదాని కోసం అరులు చాచేటంతటి అవకాశవాది కాదురా నా భర్త. ఆయన కేవలం నా భర్త. ఎస్, ఐ కెన్ ప్రూవ్ ఇట్! ఆవేశంతో అంది. ఓహో, భర్త పట్ల ఏం ప్రేమ, ఎంతటి గౌరవం! గ్రేట్! భర్త బయటికి వెళ్ళగానే నీ మాజీ బాయ్ ఫ్రెండ్స్తో వెరైటీ అంటూ ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించే నువ్వు ఇలా మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నిజమే, నీ భర్త మంచితనమే నిన్నీ విధంగా హద్దు అదుపు లేనిదాల్లా తయారు చేసింది. ఎన్నాళ్ళు నిన్ను భరించినందుకు అతడిని అభినందించాలి. ఇంకో విషయం, మగాడెప్పుడు మగాడే. ఏ ఆడదైనా ఏరి కోరి పిలిస్తే రాకపోవడానికి అతడేమీ దద్దమ్మ కాదు. నా భార్య నీకు సరిపడా దేనిలోనూ తీసిపోలేదు. నువ్వు రమ్మని ఆహ్వానించినప్పుడు రాకపోయినట్లయితే అది నా మగతనానికి సవాలుగా మారుండేది. వస్తాను. ఉక్రోషంగాని చెరచెర బయటకు నడిచాడు. అతడి మాటలు తనని చెరణాకోల్తో కొట్టినట్లయింది. ఇప్పుడు తనకి ఏడుపు కూడా రావడం లేదు. కారణం, ఆమె మనసిప్పుడు బండబారిపోయింది. మనని ప్రేమించే వ్యక్తి యొక్క విలువేంటో ఆ వ్యక్తి దూరమైనప్పుడే తెలుస్తుంది. తీరా ఆ విలువేంటో తెలుసుకునేసరికి జీవితంలో మనమేం కోల్పోయామో కూడా తెలుస్తుంది. సరిగ్గా నిషాదీప్తి కూడా అదే దుస్థితిలో ఉంది. ఏం చెయ్యాలో పోల్పోవడం లేదు. కనీసం ఎవరితోనైనా చెప్పాలన్నా కూడా ఏమని చెబుతుంది? పదే పదే విలాస్ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. తనని ఎంత నీచానికి దిగజార్చినట్లుగా మాట్లాడాడు. మగాడంట, బోడి మగాడు. ఇలాంటి మాటలు మాట్లాడితేనే ఒళ్ళు మండుతుంది. అయినా అందరూ ఇలాంటి వాళ్ళుండరనే విషయం చాలా ఆలస్యంగా గ్రహించింది తను. అవును మరి, తన భర్తలాంటి భర్తలుండబట్టే కదా ఆడదానికి కాస్తైనా విలువుంటుంది. నిజంగా తనెంత అదృష్టవంతురాలు. సరేగాని తను చేసిన తప్పుల్ని అతను క్షమిస్తాడా? ఏమో, లేకపోతే తన్ని తగలేస్తాడా? చచ్చా, అతను అలాంటి వాడు కాదు. ఈ 4 సంవత్సరాల వైవాహిక జీవితంలో తనకి తెలిసినంతవరకు తన భర్త చాలా మంచివాడు. ఎంతగా అంటే మంచితనానికే సరికొత్త భాష్యం చెప్పేటంతటి మహోన్నత వ్యక్తిత్వం కలవాడు. కాని అంతటి మంచి వ్యక్తికి తనిచ్చిందేమిటి? అతను తనపై చూపించిన ప్రేమానురాగాల్లో కనీసం పొదోవంతైనా అతనిపై చూపించలేకపోయింది. అసలు తనలాంటి మూర్ఖత్వం గల భార్యలుంటారా? ఉండరు. తనలాంటి ఆడది తనే ఉండాలి. అతను రాగానే ముందుగా అనురాగంతో చుట్టెయ్యాలి. ఎంతగా అంటే ఆ పరిష్వంగంలో గాలి వెలుతురు కూడా చొరనీయకుండా ఆశ్చర్యంతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చెయ్యాలి.
ఎన్నాళ్ళు అతడిని బాధ పెట్టినందుకు తనకేదైనా శిక్ష వేసినా సంతోషంగా భరిస్తానని చెప్పాలి. ఇంతకీ అతనింకా రాడేంటి? అసలెప్పుడు ఇన్ని రోజులు వెళ్ళలేదతను. అసలెందుకింత ఆలస్యమైంది ఈసారి? అసహనంగా వాల్ క్లాక్ కేసి చూసింది నిషా. ఛ! వెధవ టైము. అవసరమున్నప్పుడే చాలా ఆలస్యంగా నడుస్తుంది ఈ గడియారం. అంతా అయోమయంగా ఉంది పరిస్థితి. ఎందుకో తన కుడి కన్ను అదరసాగింది. ఎంతలా సర్ది చెప్పుకున్నా గాని తన అంతరాత్మ ఏదో కీడును శంకిస్తోంది. తనకెన్నడూ ఇలాంటి విపరీత పరిస్థితి తారసపడలేదు. ఇలా కూర్చుంటే లాభం లేదు. చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. అంతే. ఏదో జ్ఞాపకమొచ్చిందానిలా ఒక్క ఉదుటున లేచి క్షేత్రజ్ఞ ఆఫీసుకి ఫోన్ చేసింది. అవతల వ్యక్తి చెప్పిన మాటల్ని విన్న తర్వాత నిషా గొంతులో తడారిపోయింది. అప్రయత్నంగా రిసీవర్ చేతిలో నుండి జారిపోయింది. ఎందుకంటే ఆమె ఊహించని మాటలని, వినకూడని మాటల్ని వింది. క్షేత్రజ్ఞ క్యాంపు నుండొచ్చి 20 రోజులవుతోంది. అంతేకాదు, అతడు ప్రతిరోజు ఆఫీసుకు కూడా వస్తున్నాడు. వెన్నెల రేయిలోని చల్లదనాన్ని ఎంత ఆస్వాదించినా తనివి తీరదు. ఇంకా ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. ఆ మాధుర్యాన్ని తనివి తీరా పొందాలనిపిస్తోంది. అలాగే ప్రేమలోని మధురానుభూతిని ఎంత అనుభవిస్తోన్నా ఇంకా ఏదేదో పొందాలని ఆరాటపడుతోంది మనసు. దాంతో పోటీ పడుతోంది వయసు. ఏంటలా చూస్తున్నావు? తన కళ్ళల్లోకి తదేకంగా చూస్తున్న క్షేత్రజ్ఞని అడిగింది ప్రియ గోముగా. నా ఇష్టం. నా కళ్ళు నా ప్రియని చూసుకుంటే మధ్యలో గొడవేంటి? ఆమెని తన ఒళ్ళోకి లాక్కుని అల్లరిగా అన్నాడు క్షేత్రజ్ఞ. చూడ్డంతోనే ఆపితే పర్వాలేదు, కానీ ఇలాంటి చిలిపి వేషాలే. ఆమె బొంగుమూతి పెట్టి గారంగా అంది. నిరీక్షణలో 4 ఏళ్లు గడిపేశావు కదా, ఇప్పుడింకా ఆ బాధ లేదు కదా, అందుకని అప్పటి టైంని ఇప్పటి టైంలో కలిపేస్తే పోలే? ఆమెని అల్లుకుంటూ అన్నాడతను. ఆకలేస్తోంది క్షేత్ర, ముందు భోంచేద్దాంలే అతడిని విడిపించుకుంటూ అంది. అతడు వాల్ క్లాక్ వంక చూసి, అబ్బా 8 కదా అయింది, అప్పుడేనా అని అంతలోనే, సర్లే అయినా నాకు ఆకలేస్తోంది, ముందుగా నాకు భోజనం వడ్డించు, ఆ తర్వాత ఇద్దరం కన్నుగీటుతూ అన్నాడతను. అతనన్న మాటలు ఒక్క క్షణం తర్వాత అర్థమయ్యాక ఛీ సిగ్గులేకపోతే సరి నవ్వుతూనే ఉడుక్కుందామె. అయినా అతను వినలేదు. ఆ పెనుగులాట్లో ఆమె గాజు చిట్లి అతని అరచేతిలో గుచ్చుకుంది. దాంతో కాస్త రక్తం అతని చేయిని తడిపింది. అది చూసి శ్రీప్రియ కంగారుగా కట్టుకట్టడం క్షణంలో జరిగిపోయింది. అతని చేతిపై కన్నీటి బిందువులు పడితే అప్పుడు చూశాడు శ్రీప్రియ ముఖంలోకి. చిన్నపిల్లలా వెక్కుతూ ఏడుస్తుందామె. అతడు ఆశ్చర్యపోతూ, ఏ శ్రీ, ఏంటిది, ఇప్పుడేమైందని ఆత్రంగా అడిగాడతను. అతని చేతిని తన చేతితో పట్టుకుని, ఇదంతా నా వల్లే జరిగింది, ఐఎమ్ సారీ గదగద స్వరంతో అంది ప్రియ. పిచ్చిమొద్దు, ఇంత చిన్న గాయానికే ఇంత కంగారు దేనికి, నాకేం కాలేదుగా ఆమెని తన గుండెకి హత్తుకుంటూ ఓదార్పుగా అన్నాడతను. నీకలాగే ఉంటుంది, కానీ నీకు కనీసం చీమ కుట్టినా నీకన్నా బాధపడేది నేనే. అసలు నేననేదాన్నే లేను, ఎందుకంటే నా అన్నదంతా నువ్వే కాబట్టి అతని కౌగిలిలో గువ్వలా ఒదిగిపోతూ లాలనగా అంది ప్రియ. అప్పుడు అతనికి మాట్లాడడానికి మాటలు అందడం లేదు. కారణం ఏదో తెలియని బంధం, మాటలకందని భావం అతడి గొంతుకు అడ్డుపడింది తెరలా. నిజంగా తనెంత అదృష్టవంతుడు! లేకపోతే ఇంతటి ఆత్మీయానురాగాల్ని పొందడం అంటే అసలు ఇదంతా కల కాదుగా. ఇన్నాళ్లుగా తన భార్యని అంతలా ప్రేమించాడే గాని ప్రేమించబడలేదు. కానీ ఇప్పుడు తెలుస్తోంది ప్రేమకున్న మహత్యం ఏమిటో. నిజానికి ప్రియే లేకపోతే తనీ పాటికి ఏమయ్యేవాడో? ఈ ప్రశ్న అతని మదిని కుదిపేయగానే ఆమెని మరింత ఒడిసి పట్టుకున్నాడు. ఆ ఒడుపులో ఈ జన్మలో మన అనుబంధాన్ని ఏ శక్తి విడదీయలేదు అన్న ధీమా, ఈ విశాల విశ్వం ఉన్నంత వరకు మన ప్రణయ ప్రబంధంలో ఒక్కో మధురానుభూతులు అక్షరాలుగా లిఖించబడతాయి సుమా అన్న ప్రగాఢ విశ్వాసం నిగూఢమై ఉంది. క్షేత్ర, ఏంటి మౌనంగా ఉన్నావు? అతడి కౌగిల్ని విడిపించుకుంటూ అంది. అతను ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ప్రియా, నీ రుణం ఎలా తీర్చను? నిజంగా నేను నీకు చేసిన నమ్మక ద్రోహానికి నా మీద కోపం పెంచుకోకుండా ఇంతటి ప్రేమని పంచుతున్న నీకు నా పాదాభివందనం ఆరాధనగా అంటూ ఆమె సన్నని పాదాల్ని తాకబోయాడు. ఏ ఏంటిది? అతడిని తన గుండెలకి హత్తుకుని అతని నుదుటిపై ముద్దు పెట్టి,
క్షేత్ర, చిన్నపిల్లాడు ఏదైనా తప్పు చేస్తే తల్లి మందలించి క్షమించేస్తుంది. అది మాతృప్రేమ. అలాగే ఆ తప్పుని తెలుసుకుని వాడు పశ్చాత్తాపం చెంది తల్లిని క్షమించమని కోరితే ఆమెకు కలిగినంతగా సంతోషం లోకంలో ఎవరికీ కలగదు. అలానే ప్రస్తుతం నువ్వు కూడా నాకు చిన్నపిల్లాడివే. అప్పుడేదో అలా చేశావు. అందుకు సరిపడా బాధపడుతున్నావు. ఏంటిది? నిజమైన ప్రేమలో క్షముంది. అంతేగాని ఇంతలా మదన పడాల్సిన పనిలేదు. ఆమె కాస్త ఆగి ఆ గాంభీర్య వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్లుగా మరి భోంచేద్దామా లేదా? చిన్నగా నవ్వుతూ అంది. అతను చిన్నగా నిట్టూర్చి లేచి నుంచుని డైనింగ్ రూమ్ వైపు నడవసాగాడు. ఏయ్ ముద్దబ్బాయ్, అటెక్కడికి? వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అంది. అదేంటి, భోంచేద్దామన్నావుగా? అమాయకంగా అన్నాడతను. అవును, అన్నాను. అయినా ముందుగా నాకు ఆకలేస్తుందన్నావుగా, నీ కొడ్డిస్తేనే గాని. ఆమె ఆ మాట పూర్తిగా అనకముందే అతను ఒక్క ఉదుటున వెళ్ళి ఆమె పెదాలను తన పెదాలతో ఏకం చేశాడు. కాని ఇంకాసేపట్లో ఏమి జరగనుందో వారికి ఆ మధుర క్షణాల్లో తెలీదు. వాట్? నువ్వు చెప్పేది నిజమా? సంభ్రమాశ్చర్యంతో అంది నిషాదీప్తి. ఒట్టి నిజం కాదు, అక్షరాల నిజం. కానీ ఆశ్చర్యం ఏమిటంటే నన్ను కొడతాడో తిడతాడో అనుకున్నాను. ఆ, ఇంకో విషయం కూడా చెబుతాను, బట్ గుండె నిబ్బరంగా ఉంచుకో. ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నట్టుగా అన్నాడు అక్షయ్. చెమటల్ని కొంగుతో అద్దుకుంటూ. ఏంటది? ఉద్వేగంగా అడిగింది నిషా. క్షేత్రజ్ఞ ఇక మీదట నీ దగ్గరికి రాడు. ఎందుకంటే అతను పెళ్లి కాకముందు శ్రీప్రియని గాఢంగా ప్రేమించాడు. వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టుగా ఆమెతోనే అతని జీవితం కొనసాగుతుంది, చెప్పాడు అక్షయ్. నో, నేను ఒప్పుకోను. ఎందుకు అదవతి? హిస్టీరికల్గా అరిచింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది వాస్తవం. అయినా అలా నిలదీసే అర్హత నువ్వెప్పుడో కోల్పోయావు, విసురుగా అన్నాడతను. ఏం? ఎందుకు లేదు? నేను అతడు తాళి కట్టిన భార్యని, ఉక్రోషంగా అంది. అతడు నవ్వాడు. పడి పడి నవ్వుతూ చప్పట్లు చెరిచి, వాహ్ నిషా, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సినిమా డైలాగ్స్ ఎంత బాగా చెప్పో. అతను తాళి కట్టాడన్న వాస్తవం నీకిప్పుడు గుర్తొస్తోందా? ఎంజాయ్ చెయ్యాలంటూ నీ బాయ్ ఫ్రెండ్స్తో ఎఫైర్స్ నడిపేటప్పుడు గుర్తుకు రావాల్సింది అతడు నీకు తాళి కట్టిన మొగుడని. అతను ఒక భర్తగా నిన్ను ఆదరించి చేరదీసినప్పుడు నువ్వు అతన్ని నిరాకరించినప్పుడు గుర్తు రావాల్సింది అతను నీకు తాళి కట్టిన భర్త అని. ఆగి మళ్ళీ కొనసాగించాడు. మగాడెప్పుడు తుమ్మెద లాంటివాడు. ఆడదానిలో తనకు కావలసిన మకరందాన్ని దోచుకుని తుర్రుమంటాడు. అలా కాకుండా జీవితాంతం నాకు తోడుగా ఉండేది తాళి కట్టిన భర్త అని నువ్వు చాలా ఆలస్యంగా గ్రహించావు. అందరిలా వదులుకోవాలన్న వీడని బంధం అది. బట్ ఇదంతా నీ స్వయంకృత అపరాధం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నానంటే ప్రయోజనం లేదు, హితోపదేశం చేసినట్టుగా చెప్పాడు అక్షయ్. ప్లీజ్ స్టాప్ ఇట్. ఇంకా చచ్చిన పామునెందుకు చంపుతావు? దయచేసి నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళు ప్లీజ్, రోధిస్తూ ప్రాధేయపూర్వకంగా అంది నిషా. నిషా, నే చెప్పేది విను. ఇప్పుడు నువ్వు వెళ్ళినా ప్రయోజనం లేదు, ఊరడింపుగా అన్నాడతను. ప్లీజ్ అక్షయ్, కాదనుకో, బ్రతిమాలుతూ అంది నిషా. ఆమెని కాదనలేక సరేనన్నాడు. కిర్రుమన్న శబ్దంతో కారు పోర్టుకోలో ఆగింది. కారులో నుండి దిగులుగా దిగింది నిషాదీప్తి. ఆ ఇంట్లోకి భారంగా అడుగులు వేసింది. ఉద్విగ్నంతో తన గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తోంది. చిన్నగా మాటలు వినిపిస్తే పక్క గదివైపు చూసింది. తలుపు పూర్తిగా మూయినందున ధైర్యంతో తలుపు దగ్గరికి వెళ్ళి చూసింది నిషా. అంతే, వేల మెరుపులు పెళపెళమని తన మదిలో అడ్డుగోలుగా విరుచుపడుతుంటే ఆ దృశ్యం చూసి అవ్వక్కయింది. ఆ రోజు అక్షయ్తో తను ఏ యాంగిల్లో ఉందో ఈరోజు తన భర్త కౌగిలిలో ఆమె అదే యాంగిల్లో ఉంది. ఎంతకు తెగించారు? అసలు మీరు మనుషులేనా అని దిక్కులు పెక్కటిల్లేలా అరవలేదు నిషా. కారణం, తను చేసిన తప్పు వేడని నీడలా పెనుభూతంలా చుట్టేసి కుదించేస్తుంటే పశ్చాత్తాపంతో, తను చేసిన స్వయంకృత అపరాధంతో, అన్నీ మిళితమైన భావంతో నెమ్మదిగా అచేతనంగా వెనుతిరిగింది. తను చేసిన పొరపాటు పనులకి శిక్ష, ఒక జీవితకాలానికి సరిపడా బాధ మిగిలింది. నిజమే మరి, తన లాంటి వారికి ఇలాంటి శాస్తి జరగాల్సిందే. తనలో తాను కుమిలిపోతూ వెనుతిరిగింది నిషాదీప్తి. ఇంతటితో స్వయంకృతం అనే నవల కంప్లీట్ అయిందండి. థ్యాంక్ యూ.